అనపర్తి సీటు విషయంలో బీజేపీ రచ్చ అలాగే నడుస్తూనే ఉంది. ఏదైతే ఓ పక్కన అనపర్తి సీటుకి బదులుగా చింతమనేని ఉన్నటువంటి దెందులూరు కానీ లేకపోతే తంబళ్లపల్లి కానీ అంటే ఆ ఇద్దరికి కూడా బీఫారాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఇటు అనపర్తిలో నల్లమిల్లి భారీ నామినేట్ చేసింది, ఇటు బీజేపీ అభ్యర్థి నామినేట్ చేశారు. అది పక్కన పెడితే అది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే చింతమనేని ఎవరైతే దెందులూరు ఓ రకంగా చెప్పాలంటే మా అమ్మ నాన్నల్ని లెక్క చేయను లేకపోతే చంద్రబాబుని లెక్క చేయను, నేను ఎవరికి తలొగ్గేది లేదని మొన్ననే జనసేన వాళ్ళకి ఇచ్చినటువంటి కౌంటర్ కూడా చూసాం. అదే సందర్భంలో ఆయన మోనార్క్, ఆయన ఎవరు మోసం చేయలేరు. ఆయనే ఎవరినైనా సరే ఏదైనా ఫెయిర్గానే మాట్లాడతాడు, అందులో మొహమాటం ఏం లేదు. బోళాగానే మాట్లాడతాడు, మొహమాటం లేకుండా మాట్లాడతాడు. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది రౌడీజం లాగా కనిపించవచ్చు, బట్ నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి నైజం అని నేనైతే అనుకుంటాను. కేసులు అంటారా, అది ఖచ్చితంగా ఆయన దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తారు కాబట్టి కేసులు ఆటోమేటిక్గా పడతాయి. అది ఇప్పుడు జగన్ వచ్చాక హయ్యెస్ట్ కేసులేని ఇప్పుడు రికార్డు ఏంటంటే మొత్తం అందరిలో హయ్యెస్ట్ కేసులు అతని మీదనే. ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మీద కేసుల చిట్టా భారీగా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థి మీద లెక్కనని కేసులు చింతమనేని మీద ఉన్నాయి. 93 కేసులు తన మీద నమోదయ్యాయని చింతమనేని సోమవారం తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తి ఆస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్ల పైచీలకున్నట్టు చూపించారు. తహసీల్దార్ వనజాక్షి ఉదంతం సహా తన మీద నమోదైన కేసుల వివరాలు పొందుపరిచారు. అట్లాగే మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మీద దాడి చేసిన కేసులో చింతమనేని ప్రభాకర్కి 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. చింతమనేనికి ఆయన కుటుంబ సభ్యుల పేరుతో సుమారు 50 కోట్ల రూపాయల స్థిరచర ఆస్తులు ఉన్నాయి.